హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు వచ్చేసి మా పెద్దనాన్న వాళ్ళ తోటకు వచ్చాం. అదేనండి మామిడికాయ తోట. చూసారా కాయ ఎంత బాగుందో, తినే కాయలు అనమాట ఇవి. మనమేమో పచ్చడి కాయలకు వచ్చాం. ఆ పచ్చడి కాయలు ఎటు సైడ్ ఉన్నాయో చూపిస్తా. ఆ కుక్క చూసారా మా ఎమ్మటే వచ్చింది. అది మా పెద్దమ్మ పెద్దనాన్న ఇద్దరు కాయలు కోస్తున్నారు. తినే కాయలు రసాల కాయలు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు వచ్చేసి మనం మామిడి తోటకు వచ్చేసాం. చూసారా మామిడి తోట ఎంత బాగుందో. ఇవి అయితే చిన్న రసాలు, చాలా తీయగా ఉంటాయి. ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. పచ్చడి మామిడికాయల కోసం వచ్చాం. ఇవేనండి మనం తెచ్చుకున్న పచ్చడి మామిడికాయలు. మొత్తం 50 కాయలు తీసుకొచ్చామండి. ఇచ్చేసారా తొడుమలు తీసి కాసేపు నీళ్ళల్లో అలా పెట్టుకున్నాం. మా బాబు చూసారా తీస్తూనే ఉండు. తాతయ్య ఏమో ఎల్లిపాయల పొట్టు తీసుకుండు. పచ్చా తీసుకోవాలి, మొత్తం తీసుకోవద్దు. అమ్మ నాన్నేమో ఇలా ముక్కలు కోసి, అమ్మ ఏమో చూసారా పచ్చడి పెడుతుంది. 2 మానికలు అయ్యాయండి పచ్చడికాయలు. 2 మానికలకి అరసోడుప్పు, 2 సోల్డున్నర కారం పోసుకుంది అమ్మ. చూసారా ఉప్పు పోసుకుంది. చేత్తో కూడా వేసుకోవచ్చు, మనం ఇష్టం. ఉప్పు తినేవాళ్ళు ఉప్పు తింటారు, కొంచెం కష్టమే చేసుకుంటారు పచ్చళ్ళు కదా. మేమైతే సరిపోని చేసుకుంటాం, మరీ కష్టం అయిపోయి ఇవ్వం, అంత ఉప్పు కూడా తినాం. తర్వాతకి వెల్లుల్లి, జీలకర్ర పౌడర్ ప్లస్ మెంతుల పొడి అవి కలుపుకున్నాం. అదే జీలకర్ర పౌడర్, వెల్లిపాయ. నేను చల్లుతున్నాను చూడండి మెంతుల పౌడర్. ఇది మెంతుల పౌడర్ చల్లుతున్నాను చూసారా. తర్వాతకి జీలకర్ర పౌడర్ అన్నేమో నా ముఖం చూపించకు అంటుంది. అయినా మనం అనుకుంటామా, అమ్మని కూడా చూపిస్తాం. అమ్మ ఆవకాయ ఎంతమందికి ఇష్టం చెప్పండి. ఇష్టం ఉన్న వాళ్ళు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. తర్వాతకి వెల్లుల్లి వేసాను చూసారా. వెల్లుల్లి చూడండి ఎంత వేసాను. వెల్లుల్లి ఎక్కువ తింటారు. అమ్మ నేనే కలిపింది పచ్చళ్ళు. 50 కాయలు పచ్చడి అండి, కలపాలి కదా మరి. ఉప్పు ఫస్ట్లోనే వేసుకుంటాం కాబట్టి ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని బాగా, తర్వాతకి కారం కలుపుకోవాలి. కారం అయితే సోల్డున్నర పట్టిందండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇవైతే మేము వాడేది తేజకాయలు. నేను ఒకసారి తొడుమలు తీస్తూ ఒక వీడియో చేశాను. ఆ కాయలేనండి. అమ్మ ఆవకాయ అస్సలు బోర్ కొట్టదు కదా. మీరేమంటారు? మా అమ్మ చేతి ఆవకాయ తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మకు కూడా ఒక ఛానల్ పెట్టించి ఒక షాప్ పెట్టిద్దాం, పికిల్స్ షాపు ఒకటి పెట్టిద్దాం అమ్మతోటి. ఓకేనా. నెక్స్ట్ కారం చూసారా, నేనే కారం పోస్తున్నా. సోలం మాపు అంటే సోల నిండా వేసుకుంటున్నా కారం. కొంచెం టైం పడుతుంది. ఒకవైపు ఫోను ఒకవైపు ఇది పట్టుకోవాలంటే కష్టం కదా. సోల్డ్ కారం తీసుకున్నానండి. చల్లుకోవాలి. సరే అమ్మెలా మెల్లగా కలుపుకుందాం. ఇంకో సగం తీసుకోమని చెప్పిందమ్మ. సోల్డున్నర తీసుకుంటుంది అంటే సరే అని సోలాతో ఒక సోలా పోసి ఇంకో సోలన్నర దాంట్లో సగం తీసుకొని మళ్ళీ పోసాను అనమాట. ఎర్రగా ఉండాలండి. మేము కారం ఎక్కువ ఉంటేనే తింటాం, లేకుంటే తినాం. మీరు కూడా అంతేనా? అదిగోరా మానికి సోల, 2 మానికలకు 2 సోలున్నర పోసుకున్న కారం. మీవై చూసారా తుమ్ములు ఎట్లా వస్తున్నాయో. అమ్మ కలిపేది అదే, తనే మా అమ్మ. నాకైతే తుమ్ములు అస్సలు ఆగట్లేదు. అయినా కానీ పక్కన వెళ్ళిపోయా, వీడియో తీయాలి కాబట్టి.
మన వ్యూవర్స్లో మన తమ్ముడు ఒకళ్ళు నాకు ఆవకాయ అంటే చాలా ఇష్టం అక్క అని చెప్పేసి అన్నారు. అందుకని నెక్స్ట్ డేనే అమ్మతో ఆవకాయ పెట్టించా. కానీ వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది. ఏమనుకోకండి, ఆయిల్ పోస్తున్నా చూసారా. సలాడ్కి జాడీలో మనం కొంచెం పోసుకోవచ్చు. ఆయిల్ అయిపోయింది ఆల్రెడీ పెట్టాలి కదా. అమ్మ కొద్దిగా కారం ఎక్కువ వేస్తుంది, ఎందుకంటే అమ్మ వాళ్ళు కొంచెం అంటూ అంటారు. పచ్చళ్ళలో ఉంటే అంటే ఉంది అంటారు కదా, అలా మేమైతే అలాగే అంటాం. మీరేమంటారు? అమ్మ అంటుంది తీసుకో వీడియో తీసుకొని పెట్టుకో అని చెప్తుంది. ఒక కాయ కలలేదు. ఇప్పుడు చూస్తున్నాం. నేను ఆయిల్ పోస్తున్నాను చూడండి. నేను డబ్బాలో కొద్దిగా ఆయిల్ పోసుకున్నాను. అక్కడ అమ్మ కలపడం అయిపోయింది. ఎప్పుడు కలిపేసి ఎప్పుడు అన్నం తిందామా దాంట్లో అని వెయిటింగ్ చేశా. ఆల్మోస్ట్ అయిపోయింది. డబ్బాలో కొద్ది నూనె పోసుకొని డబ్బా అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. జాడీ అయినా డబ్బా అయినా దీంట్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఉంటుందండో ఆవకాయ, ఏం పాడవదు. మనం కొలతల ప్రకారం పెట్టుకుంటే ఏం పాడవదు. ఇలా అమ్మ కలిపేస్తుంటే నేను డబ్బాలో ఆయిల్ వేసుకొని డబ్బా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను. అది చూపించలేకపోయాను. ఇంకా ఎక్కువ కారం వేస్తూనే ఉందమ్మ. కారం సరిపోవట్లేదు అంటున్నాను. ఇంత కారం వేసినా కానీ వాళ్ళకి కారమే కావాలండి. నేను కారం ఎక్కువ తింటాను. కొంతమంది తక్కువ తింటారు కాబట్టి తక్కువ వేసుకుంటారు. కలపడం అయిపోయింది ఫైనల్గా. అమ్మ ఇంకా కారం తీసుకుంటుంది. ఎందుకమ్మా కారం ఇంత తీసుకుంటున్నావు అంటే, కావాలి కదమ్మా, తినాలి కదా కారం అని అంటుంది. ఫైనల్గా డబ్బాలో నూనె వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను. అమ్మకి ఇచ్చేస్తే అమ్మ దాంట్లో తీసుకుంటుంది అనమాట. అమ్మ చల్లాలి. ఇప్పుడు డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకొని 3వ రోజు కలుపుకొని ఆయిల్ పోసుకోవడమే. చూసారా, ఆల్రెడీ ఇక్కడ డబ్బాలు నిండుగా ఉన్నాయి. అవన్నీ మేము పెట్టుకున్నవే. ఈసారి నుంచి ఎవరికైనా కావాలంటే చెప్పండి, అమ్మతో పెట్టిస్తాను. ఖచ్చితంగా డోర్ డెలివరీ ఉండేటట్టే చూసుకుంటాను అమ్మతో పాటు. ఓకేనా? నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ పెరిగి నాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అమ్మతోటి ఆవకాయ అనే షాప్ పెట్టిద్దాం. బాయ్.